అభిమాన సందోహం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు జనసామాన్యం తరలి రావడంతో హైదరాబాద్ నందినగర్ వీధులు కిక్కిరిసిపోయాయి. చాలా కాలం తర్వాత ఆయన అభిమానులు కేసీఆర్ నేరుగా కలుసుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. దొడ్ల నరసింహన్ అనే ఉద్యమకారుడు భార్యతో కలిసి వచ్చి తమ పాపకు పేరు పెట్టాలని కూడా కోరుతూ కేసీఆర్ చేతిలో పెట్టిండంట. ఇక సుమన్ అని కేసీఆర్ నామకరణం చేయడంతో వారి ఆనందంతో ఉప్పొంగిపోయారట. ఇక మరి అలా బాబుని తీసుకొచ్చినంట. ఇక అలా అభిమానులు ఇట్లా వస్తున్నట. నందినగర్ ఇల్లు మొత్తం కిక్కిరిసిపోతుందంట కేసీఆర్ అభిమానంతోని. ఇంకోటి ఇది ఉండే ఏరియా నందినగర్ ఆ సరిహద్దు ప్రాంతాలు మొత్తం కేసీఆర్ అభిమానంతో సందడిగా ఉందంట. రేవంత్ అని అటకాయ పోయేవే. ఇక మళ్ళీ అదంతా చూస్తే మళ్ళా దేకులేగా పాట పెడతారు, అటకాయ పోతే అదో పరిచయం ఉంది. మళ్ళీ వినాయక చవితి వీటిని పెడితే మళ్ళీ తట్టుకోలేవు నువ్వు. అదొకటి. ఇక పవర్ పాయింట్ రివర్స్ గేర్ అయిందంట. నాడు వద్దన్న పీపీటీ నేడు ముద్దయిందా? పవర్ పాయింట్ ను బహిష్కరిస్తున్నాం అని ఒకప్పుడు కాంగ్రెస్ చెప్పింది. నాడు పరాలైనట. శాసనసభ ప్రభుత్వానికి సంబంధించిన కాదు, సభ్యులందరికీ ఒకే రకమైన హక్కులు ఉంటాయి. సభలో ప్రతి ఒక్కరి హక్కులను గౌరవించాలి. సభ్యుల హక్కులను గౌరవించడం లేదు. కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు తెలుగుదేశం పార్టీ బహిష్కరిస్తుందని 2016 ఏప్రిల్ 1న టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి చెప్పింది. ఆనాడు వద్దన్నది ఇప్పుడు ముద్దెట్ట అయిందంటున్నా ఆయన. కరెక్టే అడిగిన ప్రశ్న. ఆనాడు నచ్చదు, ఈనాడు ఎందుకు నచ్చుతాను. నెక్స్ట్ ఇంకోటి రాశారు. ఒక్కరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం సరిగా లేదు, అందుకే బహిష్కరిస్తున్నాం. 2016 మార్చి 31న కాంగ్రెస్ నేత బచ్చి విక్రమార్క, ఒక ఆయన కాంగ్రెస్, ఒక ఆయన టీడీపీలో కలిసి బచ్చి విక్రమార్క రేవంత్ రెడ్డి కలిసి చెప్పారట. ఇంకొక ఆయన షబ్బీర్ అలీ 2016 మార్చి 31 పార్లమెంట్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే రూలే లేదు, ఇతర దేశాలు రాష్ట్రాల్లోనూ లేదు. ఏ రూల్ ప్రకారం పీపీటీకి అవకాశం ఇచ్చారో తెలుపాలని స్పీకర్ కు లేఖలు రాసినాం. పీపీటీని అసెంబ్లీలో పెట్టండి, బడ్జెట్ కాపీ ఇచ్చినట్టుగా ఇవ్వండి, పద్ధతి పాటించాలని కోరినాం, అందుకే పీపీటీని బహిష్కరిస్తున్నాం. షబ్బీర్ అలీ. ఇది 2016లో జరిగిన ముచ్చట. అది ఇలా గుర్తు చేస్తారు. మరి గతం గుర్తు చేసుకోవాలి కదా. ఒకప్పుడు మీరు పీపీటీలు వ్యతిరేకించుకుని ఇలా నటిస్తారు. అసెంబ్లీలో ఒక్కొక్కరి వాక్యాలు రాశారు. సో ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతంట. గతంలో కేసీఆర్ పీపీటీని వ్యతిరేకించిన రేవంత్, బట్టి, షబ్బీర్ అలీ. అసెంబ్లీలో పీపీటీ అప్రజాస్వామిక చర్య అని వాదించిన నేతలు. ప్రతిపక్షానికి ఇదే తీరు అవకాశం ఇవ్వాలని రేవంత్, బట్టి డిమాండ్ చేశారు. అవకాశం ఇవ్వకపోవడం వల్లే బహిష్కరిస్తున్నట్టు నాడు ప్రకటించారు. తాజా సమావేశాలు తమకు అవకాశం ఇవ్వాలంటున్న బీఆర్ఎస్, గతంలో తమకు ఇవ్వనందున ఇప్పుడు తాము ఇవ్వబోమంటున్న బట్టి. గతంలో ఒక నిమిషం అవకాశం ఇవ్వకుంటే బహిష్కరిస్తామంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తట్టడు మత్తడకుందా పీపీటీ ఎందుకని సాగునీటి రంగ నిపుణులు అంటారు. అంతే కదండి. ఇప్పుడు వీళ్ళేదో పీపీటీ ఇస్తామంటారు. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టలేదు. ఒక్క ప్రాజెక్టులకి వెళ్ళి తట్టడు మట్టి కూడా తీరు. అది ఓపెన్ సీక్రెట్. ఇక దాన్ని దాచిపెట్టలేదు. వీళ్ళేదో ఇప్పుడు కలరంగిస్తే ఎవ్వరు నమ్మరు దాన్ని. మరి ఏం పని చేయనప్పుడు ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరం కట్టిరు, పీపీటీ ఇచ్చినట్టుంది. ఇంకో ప్రాజెక్ట్ కట్టరు, పీపీటీ ఇచ్చినట్టు 10 ప్రాజెక్టులు కట్టరు చెప్తానికి. వాళ్ళు పీపీటీ ఇస్తానికి ఒక ఛాన్స్ అని ఉంది. మీరు ఏం కట్టిరు, మీరు ఎందుకు పీపీటీ ఇస్తారు, అసలు మీకు ఏమైనా సంబంధం అని ఉందా? ఇది $1 మిలియన్ ప్రశ్న. సో వాళ్ళు 1 by 1 రాసుకొస్తారు. ఇంకో జల దోపిడి పైన, ఇదేమో యూరియా కష్టాలు. ఇంకో ఈయన మునగాడు, యూరియా కొరత లేదు, సరిపడా అందుబాటులో ఉన్నది, ఆందోళన చెందవద్దు, పంపిణీకి సిద్ధంగా 2.15 లక్షల టన్నుల యూరియా ఉంది, కేంద్రం నుంచి మరింత యూరియా రానున్నది, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. ఇది ఒక్క బస్తా కోసం 3 కోటి నాడు లైన్లు కట్టారు. ఏకాదశి నాడు కూడా పోయి లైన్ కడితే యూరియా కొరత లేదు, ఫుల్గా ఉంది అన్న. నాకేమో సిగ్గా అనిపిస్తుంది. తుమ్మల నాగేశ్వర అన్న, నీకు దండవన్న పెడతాను, నువ్వు బంద్ చేయాలన్నా పని. నువ్వు నోరు తెరవకే, దానికే 1000 కోట్లు, అదే 1000 కోట్లు మాకు. నువ్వు నోరు తెరిస్తే కోపొస్తాను జనాలకు. నీ నోట్ల వాడు ఏం మాటలు మాట్లాడతాను. నేను మనిషివా గాడిదివా? కళ్ళకు కనిపిస్తా అంటే యూరియా కొరత లేదంటావు. ముందు నష్టం కాదు, ఎడమో పై నష్టం అయినావు మాకు. ఇగో లేని యూరియాకు నోడల్ ఆఫీసర్ అట
పంపిణీకి ప్రత్యేక అధికారం నియామకం అంట. ఒక్కో అధికారికి 4 నుంచి 6 జిల్లాల బాధ్యత. కొరత లేదంటున్న వచ్చే వార్తలకు రీజాయిండర్ల ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఏం చేసినా యూరియా ఇయ్యలేరు వాళ్ళ వల్ల కాదు. ఇక రైతులు ఇక మా అన్న రేవంత్ రెడ్డి అని ఓడేసిగా ఒడిసిస్తా అనిపి డబల్ రైతు బంధు వేసినాడు మరి బస్తాలకు అదన ఎప్పుడు శరప్పాడుగాను పుట్టుకతోనే అప్పుల్లో 3వ డిస్కం. రైతులు మహిళలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ దానికి అప్పగింత. 3వ డిస్కంకే పిఎం కుసుమ్ ఇందిరా మహిళా శక్తి విద్యుత్. 3వ డిస్కం అప్పులు బకాయిలు 71,000 కోట్లు. యూనిట్ ధర 3.13 పైసలు. ఇక ఉత్పత్తిదారులకు 45 రోజుల్లోనే చెల్లించాలని నిబంధనలు. అప్పుల డిస్కం చెల్లింపులపై అనుమానాలు ఎన్నో. 71,000 వేసింది ఆల్రెడీ అన్న. కొత్త డిస్కం పెట్టింది కదా, 71,000 కోట్లు వేసినంట స్పాట్ల టెలికాల్లోడు. అదొకటి. కాంగ్రెస్ డబుల్ స్మార్ట్ సాగుకు మీటర్లపై 2 నాలుకల ధోరణి. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు రెడీ అయింది. ఒడిశాలో మాత్రం వద్దంటూ ఆందోళన చేస్తుంది. భువనేశ్వర్లో ధర్నాకు దిగిన కాంగ్రెస్. ఇప్పుడు మందికి మంగళారతి మనకు శనార్థి. మనం చేసే లంగాపాని మనం చేసుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం లేని కాడనేమో ధర్నాలట, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాడనే మీటర్లట. స్మార్ట్ మీటర్ స్మార్ట్. రేవంత్ నాకు పైసలు లేవు మరి ఏం చేయమంటారు. మేడం చెప్పిందే వేదం అంట. అయ్యో ఇక్కడ బొమ్మ వేసారు తెలంగాణ సెక్రటరీ. సీఎంఓలో ఆమె ఎంత చెప్తే అంతేనట. ప్రోటోకాల్ వ్యవహారంలో మర్యాదలు సోషల్ మీడియా వైరల్ అవుతుంట. ఆసక్తికర చర్చ జరుగుతుంట. ఇక చూసుకోరు నాయన మరి ఎవరో మేడం గారు ఇగో మన గురించి వార్త వేసింది నమస్తే తెలంగాణ. మళ్ళీ రేపు వాళ్ళ ప్రభుత్వం వస్తే మిమ్మల్ని కింది మీద చేస్తారు. అంతా మీరు చెప్పినట్టు నడుస్తుంటే మరి ఆయన బొమ్మ వేసారు. నాకు ఇంకో డౌట్ వస్తుంది, ఈ మేడం ఇంకే మేడం అనిపిస్తుందిగా. ఈమె అధికారి కాదేమో, నాకు తెలిసి ఈమె అధికారి కాదేమో, నేను ఇంకోరు అనుకుంటున్నా. రేవంత్ అన్న సత్యమని లేక కొడుతుంది మరి రాసిన బొమ్మ అయితే. చూడాలి మరి ఆఫీసరా మరి ఇంకా కుటుంబ సభ్యులా ఇంకేమైనా. 10 రేపులు 4 కిడ్నాపులు. ఇది తెలంగాణలో రోజుకు సగటు నేరాల లెక్క. ఈ ఏడాది మహిళలపై 3.16% పెరిగిన నేరాలు. ఒక రోజుకు 10 రేపులు జరిగినాయి. రోజు ఒకటే ఎక్కడ లైమ్ లైట్ లకు వచ్చిన ఒక కేసు గురించి మనం మాట్లాడినాం. లైమ్ లైట్ లకు రాని 9 కేసులు ఉన్నాయంట. ఒక రోజుకు 10 కేసులు. రైజింగ్ తెలంగాణ. ఎట్లా రైజింగ్? సిగ్గులేదు కాదు చెప్పుకునేది అనుకో. ఇంకేముందా పేపర్ నింపేసి ఒకటే వార్త. ఇప్పుడు ఈ అనుమతి ఇచ్చిన లేక బయటకెట్ట వేయగల ఇప్పుడు బాధపడుతుంటారు రేవంత్ అన్న. ఏమని అనుమతి లేక ఎట్లా లీక్ అయింది, సీక్రెట్ గా 5 నెలలుగా దాచి పెడితే బయటకు ఎట్లొచ్చింది, లేక లీక్ పై విజిలెన్స్ కమిటీ వేసే అవకాశం ఉందంట. గతంలో ముందే బయటకు వచ్చిన హిల్ట్ పాలసీ ఆనాడు కూడా ఎంక్వైరీ చేసి దొరకలేవుడు. మళ్ళా దీనిపై విజిలెన్స్ విచారణ పేరుతో రేవంత్ సర్కార్ హడావిడి చేస్తుంది. ఇప్పుడు ఈ లేఖ బయటకు రావడంపై కూడా విజిలెన్స్ కమిటీతో విచారణకు ఆదేశిస్తారని ప్రచారం జరుగుతుంది. లేఖ లీక్ పై తప్ప లేఖలోని అంశాన్ని సీరియస్ గా తీసుకొని ప్రభుత్వం ఆ లేఖలో ఉన్న అంశాలని సీరియస్ గా మాకేం అక్కర్లేదు. అది ఎవడు బయటకి ఇచ్చిండు, ఎట్టా హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు. 5 నెలల కిందనే మనం ఒప్పుకున్నట్టు ఎట తెలిసింది బయటికి. ఒకడో ఇద్దరో తెలంగాణ పైన ప్రేమ ఉన్న బిడ్డలు ఉంటారు ఆఫీసర్లు. అసమంటి వాడు అందించుంటాడు అంతే. అందరు నీ లెక్క ఆంధ్ర సంక్రాంతి ఉంటారు కదా, ఎవడో అక్కడ మంచిగా ఉంటాడు. ఇంకా అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ సీఎం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నియామకం అంట. శాసనసభకు హరీష్ రావు, సబితా తలసాని. మండలిలో ఎల్ రమణ, పిఎన్ రెడ్డిలో నియామకం అని చెప్పేసి ఒకటి ఫ్లోర్ లీడర్ ను నియమించారట. తర్వాత టోల్ గేట్ ఫీజు మేమే కడతాం, సంక్రాంతికి ఊరు వెళ్లే వాహనాలకు ఫీజు చెల్లిస్తామంటారు రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతి పండుగ తెలంగాణలో ఎంతమంది చేసుకున్నారు చెప్పురా దయచేసి ప్లీజ్. సంక్రాంతి పండుగ ఊళ్ళకి వెళ్తే టోల్ ఫీజు కట్టరట. దసరా పండుగ మన ఇంటికి వేయడం టోల్ ఫీజు కట్టరా. దీపావళి పండుగ వేయడం టోల్ ఫీజు కట్టరా. వినాయక చవితి వేయడం టోల్ ఫీజు కట్టిరా. దుర్గమాత సంబరాలు చేసినాం టోల్ ఫీజు కట్టిరా. సంక్రాంతి పండుగకి ఎందుకు ఉగాది కూడా కట్టరు. మళ్ళీ రేపు ఉగాది కూడా కట్టరు. సంక్రాంతికి ఎందుకు కట్టరు? రేపు జిహెచ్ఎంసీలో వాళ్ళ ఓట్లు ఉన్నాయి, ఆంధ్రలో ఓట్లు.
ఆందోళన ఓట్ల కోసం రేవంత్ రెడ్డి తహతహలాడిపోతాడు. ఇప్పుడు అలా ఓట్లు కావాలంటే ఇప్పుడు టోల్ ఫీజు కట్టాలి. టోల్ ఫీజు కడితేనే ఇప్పుడు వాళ్ళు ఓటేస్తారంట. ఒక నిమిషం. సో అది పరిస్థితి. ఈయన కట్టడానికి పర్పస్ అదే. నితిన్ గడ్కరీకి మంత్రి కోమటి లేఖ రాసింది. నేషనల్ హైవేపై టోల్ గేట్ దగ్గర నో ఫీజు అట. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి పండగకి ఎందుకు ఫ్రీ ఇస్తున్నారు, దసరా పండుగకి ఎందుకు ఇవ్వరు, తర్వాత ప్రభుత్వ పథకాలకు పైసలు లేవు కానీ టోల్ గేట్ ఫీజులు కడతారా అంటూ నిలదీస్తున్నారు. 6 గంటలకు పైసలు లేవు, మమ్మల్ని ఓసినా లేవు, మమ్మల్ని చంపినా లేవు. కానీ టోల్ గేట్ల పైన మాత్రం ఓన్లీ సంక్రాంతి పండుగకు ఉన్నాయి. రేపు ఓ 50% హైదరాబాద్ ఖాళీ అయ్యి ఆంధ్రాకు పోతారు. వాళ్ళందరూ టోల్ ఫీజు తగ్గితే రేవంత్ రెడ్డి మంచోడరా, మా ఓడేరా, మా ఇంగిలి మెతుకులు తింటారని చెప్పేసి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లేయాలి. మరి ఫిబ్రవరిలో ఓట్లు అంటారు కదా, ఆ గుప్పు మొత్తం రేపు ఓట్లేయాలని ఇప్పుడు టోల్ గేట్ ఫీజు కడతారు. దొంగలు మీరు చెప్తున్నారు. ఆనాడు ఆంధ్రుల సంఖ్య నాగిరి, ఈనాడు ఆంధ్రుల సంఖ్య నాగిరి, ఇప్పుడు ఇంకా రేపు చేస్తారు. కాంగ్రెస్ అంటేనే అంత, కాంగ్రెస్ అయితే టీడీపీ అయితే రెండుకి అయ్యాయి. సో అసమంటి చరిత్ర కలిగిన మరి ఈరట మరి సంక్రాంతి పండుగ టోల్ గేట్ కట్టడం మీరు మీ సిగ్గు తెచ్చుకోలే. ఓటేసేటోడు కూడా కాంగ్రెస్ కి ఐరాల వాడిని ఇంటికి పోయేటోడు ఉంటే సిగ్గుంటే సిగ్గు తెచ్చుకోరు జర. ఏం చెప్తాడు, నీ దసరా పండుగ తెలంగాణ పెద్ద పండుగ, టోల్ గేట్లు ఆయన గుర్తురాలే అయ్యా, లేవు పైసలు అనుకున్నారా? ఇలా 10 వత్తలు అయినారు సంక్రాంతి పండుగకు. బా ఏం చెప్తారా నాయన మీరు, మీ బతుకులమ్మ అన్నవాడేసి యూరియా తిప్పల గురించి రాసింది నా